హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన రెసిపీ వచ్చి చూస్తున్నారు కదండి, చపాతీ అయితే ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చపాతీలు మెత్తగా రావాలంటే ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు గోధుమ పిండితో అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. వైజాగ్లో అయితే ఫుల్ వర్షాలు స్టార్ట్ అయ్యాయండి. సో వేడివేడిగా మార్నింగ్ టిఫిన్లోకి అయితే చపాతీ చేస్తున్నాను. గోధుమ పిండిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసేలా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా ఫింగర్స్తో కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఎప్పుడు కూడా ఫింగర్స్తో కలుపుకుంటే బాగా వస్తుంది. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మనం ఇలా ఫింగర్స్తో ఫస్ట్ మొత్తం వాటర్ అంతా పిండికి పట్టేలా కలుపుకోవాలి. ముందే అరచేత్తో కలిపితే సరిగ్గా రాదు. చూసారా, ఇలా వాటర్తో చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. ఫైనల్గా కలిపేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పైన ఇలా ఒక లేయర్ లాగా అప్లై చేసేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి మినిమం ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. వీలైతే హాఫ్ అన్ అవర్ పెట్టినా సరే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. మెయిన్ ట్రిక్ ఇదే, చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ముందుగా అయితే పిండి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత చూసారు ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా మనం చపాతీలు ఏ సైజులో చేయాలనుకుంటున్నామో అలా ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. మొత్తం అన్నీ అలా బౌల్స్లో చుట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టండి. మళ్ళీ గాలి వెళ్ళిపోతే ఇవి పొడి బారిపోతాయి. ఇవన్నీ ఉండలు చుట్టేసి మూత పెట్టేసి ఒక్కొక్క ఉండ తీసుకుంటూ ఇలా పిండిలో కానీ నూనె అయినా పర్వాలేదు, నేనైతే పిండితో చేస్తున్నాను. ఈ విధంగా చేతితో ఫస్ట్ ఒత్తేసి చపాతీ కర్రతో అంచులు ఒత్తుకోవాలి. మనం సెంటర్లో మనం ఒత్తేస్తే సరిగ్గా ఇవి రావు. సో ఇలా అంచుల్ని మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చపాతీలాగా మనం మొత్తం అన్నీ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక్కొక్కటిగా చేస్తూ కాల్చేసినా పర్వాలేదు. లేదు అంటే మొత్తం అన్నీ ఒకేసారి చేసేసి పొడిబారిపోకుండా మూత పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా ప్యాన్ పైన వేసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత వేస్తే చపాతీ అనేది త్వరగా కాలుతుంది. బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం చపాతీ వేసుకొని ఒక సైడ్ బాగా కొంచెం పచ్చిగా పోయి కొంచెం పచ్చిగా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత మరొక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా పచ్చిదనం పోయింది అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ని అప్లై చేస్తే మనకి చపాతీ అనేది కొంచెం పొంగుతుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసి ఇలా మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా చేసుకోవాలి. ఆయిల్ వేయకపోయినా సరే బాగానే ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా ఏ వైపు కూడా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఉంచకూడదు. 5 సెకండ్ల కంటే ఎక్కువ ఉంచకండి. చపాతీ బాగా వేగేంత వరకు బాగా కాలేంత వరకు 2 వైపులా ఇలా తిప్పుతూనే కాల్చుకోవాలి చపాతీని. ఏ వైపు ఎక్కువసేపు ఉంచినా గట్టిగా వచ్చేస్తుంది అనమాట, అప్పడంలాగా అయిపోతుంది. సో 2 వైపులు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకొని చపాతీ బాగా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకింతే అండి, సాఫ్ట్గా చపాతీ అయితే వచ్చేసింది. ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా కాల్చి తీసుకోవడమే. చూసారు కదా, సాఫ్ట్గా వచ్చాయి చపాతీలు అయితే. ఇంతే అండి, పిండి కొంచెం ముందుగా కలుపుకొని మనం ఏ వైపు కూడా ఎక్కువసేపు కాల్చుకున్నా వెంటనే టర్న్ చేస్తూ కాల్చుకుంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా వచ్చేస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.